కనిపించని ఆకాశం నీలం రంగులో ఎంత నిర్మలంగా ఉందో చూడండి. నీలాకాశం అంటే ఇదే అయితే. ఇలాంటి నీలాకాశం కనువిందు చేస్తుందేమో కానీ ఎండను అధికం చేసి మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాతావరణంలో ఉష్ణోగ్రత అధికమైనప్పుడు, సాధారణంగా ఒత్తిడి లేనప్పుడు మేఘాల అదృశ్యమై ఇలాంటి నీలాకాశం దర్శనమిస్తుంది. అసలు ఆకాశం కూడా నీలం రంగులోనే ఎందుకు కనిపిస్తుంది? సూర్యరశ్మి వాతావరణం ద్వారా భూమికి చేరే సమయంలో వాయు కణాలు మూలకాల నుంచి భూమిని చేరుకుంటుంది. అలాంటప్పుడు సాధారణంగా నీలం రంగు ఇతర అన్ని రంగుల కంటే ఎక్కువగా ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. సాంకేతికంగా చెప్పాలంటే నీలం రంగుకి తరంగ దైర్ఘ్యం తక్కువ. అందువల్ల తక్కువ తీరిక తరంగ దైర్ఘ్యాలున్న వైలెట్ రంగుతో కలిసి ఆకాశం నీలం రంగులో కనపడుతుంది అనేది శాస్త్ర విశ్లేషణ. ఏదేమైనప్పటికీ ఇలా మిలమిలా మెరిసిపోతున్న చెట్లు, ఆకాశం ఎండ తీవ్రతను చెప్పకనే చెప్తాయి. గత 10 రోజులుగా కోస్తాలోని కొన్ని జిల్లాల్లో ఎండలు రోహిణి కార్తెను మించిపోయాయి. ఒక దశలో 3 రోజుల పాటు 45 నుంచి 47 డిగ్రీలకు చేరాయి.